అగ్ని వంటి మాటలు యేసయ్య మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న 11 మంది ప్రపంచాన్ని శాసించే అపోస్తలులైతే ఒకడేమో యేసునే అప్పజెప్పి అమ్ముకునే రకం తయారయ్యాడు. ఆ 11 మంది అనేక మంది చచ్చే వాళ్ళని బతికి తీయడం ఊరేసుకొని చచ్చాడు. ఏం మిగిలింది వాడికి? దెబ్బతిన్నాడు. వాడి ప్రాణం వాడే తీసుకున్నాడు. కాబట్టి బిడ్డ, వాక్యాన్ని లోపలికి పోనీయకపోతే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఎవరికో నష్టం కాదమ్మా, మనకే నష్టం. అందుకే నిన్ను బాగు చేసే, బ్రతికించే, జీవింపజేసే, విలువనిచ్చే, గెలుపునిచ్చే వాక్యం. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చెడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని నిధి